జాతర సమయంలో ఎన్నికలేంటి? జాతర సమయంలో ఎన్నికలు పెట్టకపోతే ఎప్పుడు పెట్టాలి? ఎందుకు అంటే జాతరలో ప్రజలందరూ అటు డైవర్ట్ అయిపోతారు. ఇక్కడ ఎన్నికలు జరిగినట్టు గానీ ఇక్కడ ఏం జరుగుతుందో ప్రజలు పెద్దగా అంతగా పట్టించుకోరు. అలాంటి సమయంలో ఏమైపోతుందంటే వాళ్ళు రిగ్గింగ్ చేసినా, గిగ్గింగ్ చేసినా, ఏది చేసినా నడుస్తది. అధికార వ్యవస్థ ఎట్లా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. పోలీసు వ్యవస్థనైతే ఇంకా నెంబర్ 1లో ఉన్నది. ఇది చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడాలంటే నేను కాదు, ఎవరు కాదు మాట్లాడాల్సిన అవసరం లేదు. నల్గొండ జిల్లాకు సంబంధించిన సూర్యాపేటకు సంబంధించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడితే తెలుస్తుంది. నేను ఎవరం మాట్లాడాల్సిన అవసరం లేదు. జాతర సమయంలో ఎన్నికలేంటి? ప్రజాస్వామ్య పండుగగా లేక అధికార పార్టీ కుట్రన? షెడ్యూల్ నోటిఫికేషన్కు గ్యాబ్ ఇవ్వకపోవడం దారుణం. మేడారం జాతరను ఈసీ విస్మరించింది. సర్కారు చేతిలో తోలుబొమ్మలా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. అరే ఈ పండుగ అంటే గుర్తొచ్చింది. మా గిరిజనుల పండుగకు సంబంధించి ఒక ప్రధానమైన ఎపిసోడ్ నా దగ్గరకు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోకు సంబంధించి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా దయచేసి తెలవాల్సిన విషయం ఏంటంటే ఏం జరిగింది అనేది ఒకసారి మీకు వినబెడతాగానే. ఒక వీడియో వచ్చింది నా దగ్గరికి. రైట్, ఈనూరి పూజాలనే గుళ్ళ నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి వచ్చింది. ఇవాళ పొద్దున్న నుంచి ఇదే గొడవ. అసలు ఊరోళ్ళు వచ్చిన పూజారులు వచ్చినా ఎవరు వీళ్ళు గేట్లు తీయడం కానీ ఏం చేస్తలేరు. వీళ్ళకి ఆర్డర్ లేవట, పర్మిషన్ లేదా, పర్మిషన్ తెచ్చుకోండి అని చెప్తాను. మరి పర్మిషన్ కావాలంటే జాతర చేయాలంటే ఎవరు పర్మిషన్ తెచ్చుకోవాలి చెప్పండి, మేము వాళ్ళ పర్మిషన్ తెచ్చుకుంటాం. 2 రోజులన్నా జాతర ఆఫ్ చేస్తాం. మరి ఏం చేస్తాం? మరి చూడండి గద్దెలలో చూడండి, అసలు వాళ్ళందరూ ఎవరు? ఆ పూజారులు ఉండే ప్లేస్లలో వాళ్ళు ఎవరో వచ్చి చూడండి, మీరు చూడండి ఒకసారి అడంతా ఫోకస్ చేసి చూపెట్టండి. పూజారులను ఎల్లగొట్టి వాళ్ళు ఆడ వాలంటీర్స్, బ్లూ కలర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు? అసలు ఎవరు పర్మిషన్ మీద వచ్చిండ్రు? గద్దెలలో మొత్తం వాళ్ళే ఉన్నారు. అందులో పాటు ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు. అది గుడా లేకపోతే ఇంకేమైనా అనుకుంటాను. మొత్తం చెత్త గీక్తాను, మొత్తం చెత్తని గీక్ పడేస్తాను. పూజారులు వస్తే పూజారులతో కూడా పొద్దునట్టు గొడవ, మధ్యాహ్నం వచ్చినా గొడవ, ఇదే గొడవ వీళ్ళతోటి. వీళ్ళకంటే పర్మిషన్ లేదట, పూజారులను ఎలవ్ చేసే పర్మిషన్ లేదట. మరి ఎవరు చెప్తారు చెప్పు? జాతర వాళ్ళు చేసుకుంటే చేసుకొని, అది గవర్నమెంట్ చెప్తుంది కావచ్చు. ఆమో దేవుని ఈమో దేవుని తీసుకొచ్చి గద్దెలలో పెడతాం అనుకుంటా. పూజలు అవసరం లేకపోతే మేము పోతాం కదా, వద్దంటే మేము వెళ్ళిపోతాం అంతే. నీడికి వచ్చిన తర్వాత పూజలందరిని అవమానించి గంటేస్తే ఎట్లుంటుంది? గుళ్ళ నుంచి గుడి మాది, మేము ఎవరు పర్మిషన్ తీసుకొని జాతర చేయాలి? అది పూజారులందరూ నర్వస్గా ఉండాలండి. అసలు ఎట్లా అంటే ఇప్పుడు ఇటు భక్తులు అట్లా చాలా ఇబ్బంది పడుతున్నారు. టెంపుల్ విషయంలో మాత్రం ఇదేదో సెంట్రల్ జైల్లో చేసినట్టు చేసిండు. అమ్మవారి గద్దెల చుట్టూ వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అట్లా కాకుండా పూజారులను అవమానిస్తున్నారు. ఎందుకన్నట్టు ఇదంతా ఎవరి కోసం అన్నట్టు ఇదంతా చేసి ఇంత మర్యాద లేకపోతే ఎందుకండి? రావద్దంటే రాము, అంతేగాని ఎందుకు? పొద్దున మా పెద్దోళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో అదే కూడా. రైట్, అర్థమైందా తెలంగాణ ప్రాంత ప్రజలారా? మీకు అర్థమైంది కదా? ఇక్కడ చాలా స్పష్టంగా చూసుకోర్రి ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసిపోతుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ఏంటి అంటే మేడారం పండుగకు సంబంధించి అక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ అనేది అక్కడి పూజారి గారు చెప్పిన మాటనే మీకు వినబెట్టిన. ఇందులో నేనేం కుట్ర చేయలే, కుతంత్రాలు చేయలే. పూజారి గారు ఏమన్నారు అంటే మేడారం జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ మేడారం గద్దెల దగ్గర పూజారులు రావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలంట, పోలీసుల పర్మిషన్ తీసుకొని రావాలంట, అధికారుల పర్మిషన్ తీసుకొని రావాలంట, మంత్రి పర్మిషన్ తీసుకొని రావాలంట. అదే ఎవరి పర్మిషన్ మేము ఎందుకు తీసుకో? జాతర వాళ్ళది, పూజారులు వాళ్ళు, వంశం వాళ్ళది, వారసత్వం వాళ్ళది, వాళ్ళు చేయాలి కదా పండుగ. ఆ సమ్మక్క సారలమ్మ చుట్టూ అష్టదిగ్బంధనం చేసినట్టు గద్దెలను కట్టి అక్కడ ఎవరైతే ఉన్నారో మన ప్రజలందరూ ఎవరైతే భక్తులు వెళ్తారో వాళ్ళకి ఇబ్బందికరంగా మారిపోయిందని పూజారి చెప్తున్నాను. ఆ లోపట వాలంటీర్స్ వ్యవస్థ కానీ, పోలీసు వ్యవస్థ కానీ, మున్సిపల్ వ్యవస్థ కానీ మొత్తం గద్దెల కాడ ఉండిపోతే మరి పూజలు ఎట్లా చేయాలి? మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఇతర దేశాలు ఏది నైజీరియానో లేకపోతే స్విట్జర్లాండ్ ఇతరత్ర దేశాల నుండి తీసుకొచ్చి అక్కడ నృత్యాలు చేపించుడు కాదు. మన వాళ్ళను మనం ఎట్లా గౌరవిస్తున్నాం? పరాయి దేశం నుండి వస్తే మనకు అద్భుతంగా కనబడుతుంది. ఏదో అంటారు కదా, దూరపు కొండలు నునుపు అన్నట్టుగా. మన వాళ్ళను బాధ పెట్టడం ఏందండి? పూజారులు సంతోషంగా లేకపోతే ఎట్లా? వాళ్ళు పండగ జరిపేది వాళ్ళు కదా. ఆది నుండి అంతం వరకు మొదలు నుండి తుది వరకు వాళ్ళే కదా. వాళ్ళు లోపలికి వెళ్ళాలంటే వాళ్ళ పర్మిషన్ కావాలంట, వాళ్ళు ఎటన్నా పోవాలంటే పర్మిషన్ కావాలంట, ఎవరన్నా రావాలంటే పర్మిషన్ రావాలంట, ఎవరన్నా చేయాలి. ఆ గేటు లోపలికి సమ్మక్క గద్దె అయినా, సారలమ్మ గద్దె అయినా, పగిడిద్దరాజు అయినా ఏడికి పోవాలన్నా కూడా ఈ అధికారుల పర్మిషన్ కావాలంట. ఎవరు ఆయన అధికారి? ఎవరు మరి ములుకు సంబంధించి ఎవరు చూస్తున్నారు? సీతక్క చూస్తున్నది, గిరిజన బిడ్డ. మళ్ళా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మళ్ళా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు మేడారం జాతర అంటున్నారు, దాదాపుగా 500-600 కోట్ల రూపాయలు వెచ్చిన అంటున్నారు. దుబ్బ ఎట్లా లేస్తున్నది తెలుసా? హెలికాప్టర్ వస్తే దుబ్బ ఎట్లా దుయ్యమని లేస్తుందో అట్లున్నది ఆడ పరిస్థితి.
సీరియస్గా చెప్తున్నా నేను. దుబ్బ మొత్తం అట్లున్నది. చాలా చోట్ల రోడ్లు వేయలేదు అనేది వై సతీష్ రెడ్డికి సంబంధించిన ఆ నియోజకవర్గానికి సంబంధించిన యొక్క వై సతీష్ రెడ్డి ఫేస్బుక్లో చూడురి మీరు. దుబ్బ ఎట్లా లేస్తున్నదో సీరియస్గా. ఇప్పుడు నేను చెప్పిన మాట అబద్ధం కాదు. స్వయాన పూజారి గారు మాట్లాడిన మాటలే మీకు వినబెట్టిన. మేడారంలో ఏం జరుగుతుంది, నా ఆదివాసీ గిరిజన పండుగ అని చెప్తాం కదా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద పండుగ అంటాం కదా. సమ్మక్క సార్లక్క చుట్టూ గద్దెలు కట్టిలు కదా, కట్టి అష్టదిగ్బంధనం చేసి అయ్యగారులను పంపించకపోవడం, పోలీసుల దగ్గర పోతే వాగ్వాదం కావడం, మేము లోపడి పోవాలయ్యా పూజలు చేయాలంటే పర్మిషన్ తీసుకొని రా అంటారట. అది మేడారం అన్న, దాసు శ్రవణ్ అన్న, అది మేడారం. మీకు తెలియదు. అటు పక్కన మేడారం, ఇటు పక్కన ఏది ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్. ఈడేమైపోతుంది, ప్రజల టాపిక్ డైవర్షన్. అంతకుమించి ఏముంటుంది చెప్పుడ్రి, అంతకుమించి ఏముండదు. ఇగో ఈయన చూసిర్రా, ఈయన మొగోడు మునగాడ